సార్ నమస్తే సార్. నమస్తే సార్, ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ తన కొత్త పలుకు కాలంలో మావిగన్ గురించి మాట్లాడుతూనే వైసీపీ నేతలు జగన్మోహన్ రెడ్డి చెప్తే తమ భార్యలను చెల్లెలుగా భావించి వాళ్లకు వేరే సంబంధాలు చూసి పెళ్లి చేయడానికి కూడా రెడీ అయిపోతారు అని రాయడం జరిగింది. ఈ రాతలు కరెక్టే అంటారా? ఒకసారి మీకు అది ఆడియో వినిపిస్తాను, వినండి. కాదు, మా విగన్ అంటే ఆనందంతో ఆర్తనాదాలు చేస్తున్నారు. రేపు జగన్మోహన్ రెడ్డి మీ భార్యలు కారు అని చెప్తే గుడ్డిగా నమ్మేసి కట్టుకున్న దాన్ని చెల్లిగా భావించి పెళ్లి సంబంధాలు చూడడానికి కూడా వెరవని వెన్నెముక లేని బ్యాచ్ వైసీపీలో తయారైంది. మెడకాయ మీద తలకాయ. ఏమంటారు దీన్ని? అంటే రాధాకృష్ణ గారు దాంట్లో ఏం చెప్పారంటే, జగన్మోహన్ రెడ్డి రాజధాని గురించి ఎన్నిసార్లు ఏం మాట్లాడినా వైసీపీ నాయకులు దాన్ని గుడ్డిగా నమ్మేస్తారు అని చెబుతూ, ఇదే వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి మీ భార్యలు కాదు అన్నా కూడా నమ్మేస్తారు అని వాళ్ళ మానసిక పరిస్థితిని, అంటే జగన్మోహన్ రెడ్డిని గుడ్డిగా ఎలా నమ్ముతారు అనే విషయాన్ని చెప్పడం కోసం ఆ నమ్మే విషయ తీవ్రతను ఆ భార్యల రూపంలో చెప్పాడు రాధాకృష్ణ గారు. కాకపోతే దీనికి సంబంధించి వైసీపీ వాళ్ళు శనివారం సాయంత్రం వచ్చింది. శనివారం సాయంత్రం తర్వాత ఆదివారం వరకు స్పందన లేదు. సోమవారం స్పందించారు వైసీపీ. అంటే ఈ ఇష్యూని తీసుకొని వచ్చేసి దాన్ని రాద్ధాంతం చేయడంతో ఒక యాక్టివిటీ, మళ్ళీ క్యాడర్ని యాక్టివిటీ చేయొచ్చు అనే ఉద్దేశంతో ఒక డ్రైవ్ చేపట్టారని మనం చెప్పుకోవచ్చు. అంటే ఇమ్మీడియట్గా తాడేపల్లి నుంచి ఇన్స్ట్రక్షన్స్ రావడము, క్యాడర్ అంతా చుట్టుపక్కల హైదరాబాద్కు దగ్గర ఉన్న వాళ్ళందరినీ కూడా వెహికల్స్ చేసుకుని హైదరాబాద్కి వచ్చారు. ఏబిఎన్ ఆఫీస్ దగ్గరికి వచ్చారు. అక్కడ గొడవ చేయమన్నారు. జిల్లాలలో కొన్ని జిల్లా ఆంధ్రజ్యోతి ఆఫీసుల దగ్గర గొడవ అంటే అక్కడ ఏంటంటే ఈ ఇష్యూని గట్టిగా వాదించి యాక్టివిటీ, అంటే మేము ఇంకా యాక్టివ్ అయిపోయాము, చూడు మేము మా తిరుగుబాటు ఎలా ఉంటుంది అని చెప్పడానికి ప్రయత్నం చేసినట్టుగా ఉంటుంది. దీంట్లో ఇంకా కొంచెం మనం బ్యాక్కి వెళ్తే, ఈ మహిళలని దూషించిన ఆ సబ్జెక్టుకు వస్తే కనుక వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు సతీమణ్ణి, నారా లోకేష్ మిస్సెస్ని, అట్లాగే పవన్ కళ్యాణ్ మిస్సెస్ని ఏ విధంగా 5 సంవత్సరాల పాటు సోషల్ మీడియాలో నీచాతినీచంగా మాట్లాడారో వైసీపీ నాయకులు అవి అందరూ చూసిందే. వైసీపీ ప్రభుత్వం ఈ స్థితికి 11 సీట్లకు వచ్చి పడిందంటే దానికి కారణం దీంట్లో ప్రథమంగా ఇది కూడా వస్తుంది. మహిళలను టార్గెట్గా చేసుకొని జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఏం చేసింది అనేసి. అట్లాగే జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీకి సంబంధించి వాళ్ళ చెల్లెల్ని, తల్లిని వైసీపీ నాయకులు ఏమన్నారో కూడా ఇప్పుడు చర్చకు వస్తూ ఉంది. ఇక్కడ రాధాకృష్ణ గారు ఆ తీవ్రతను చెప్పడానికి, ఎంత గుడ్డిగా నమ్ముతారో వైసీపీ నాయకులు, నీ భార్య కాదు అని చెప్పినా కూడా నమ్ముతారు అనే విషయాన్ని ఇక్కడ చెప్పాడు. అంతే తప్పితే అది వీళ్ళకు ఒక అస్త్రంగా మలుచుకున్నారు. అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి ఇష్యూలో టీడీపీ పట్టాభి బోసడీకే అన్నాడు. బోసడీకే అనే పదానికి వర్డ్కి అర్థం ఏంటో ఎవరికి తెలియదు. దానికి ఇమ్మీడియట్గా బోసడీకే అంటే లంజా కొడుకు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఓపెన్ డయాస్లో, చూడు నన్ను లంజా కొడుకు అని తిట్టారని చెప్పేసి శ్రేణులంతా వాళ్ళు రెచ్చిపోయారు. టీడీపీ ఆఫీస్ మీద దాడి చేసి ఏం జరిగిందో అందరం చూసాం. అంటే ఆ ఇష్యూని మనకు అనుకూలంగా మలుచుకొని దాన్ని రచ్చ చేసి క్యాడర్లో ఒక ఉత్తేజాన్ని తీసుకొద్దామనే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి మనం చేశాడని అనిపిస్తుంది మనకు. ఏదేమైనా కూడా రాధాకృష్ణ అనే వ్యక్తి ఒక ఆంధ్రజ్యోతి ఎండీగా, ఒక సీనియర్ మోస్ట్ దీర్ఘకాల జర్నలిస్ట్గా ఉన్నాడు. ఎవరూ కూడా
మహిళల మీద ఇలా రాయాలని కోరుకోరు, రాయరు కూడా. ఏ దినపత్రిక కూడా, ఈనాడైనా రాయదు, ఇంకోటైనా రాయదు, ఆంధ్రజ్యోతి అని రాయదు. అది ఆ విషయ తీవ్రత చెప్పటానికి ఆ పదాన్ని వాడారు. అంటే ఎంత గుడ్డిగా వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి మాటల్ని నమ్ముతారు అని. దీంట్లో ఇంకో అంశం ఏంటంటే, ఇక్కడ వైసీపీ పార్టీ ఈ ఇష్యూను తీసుకోవడం వెనక, ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి మావిగన్ అనే ఒక ప్రతిపాదన చేశాడో రాజధానికి సంబంధించి, అది చాలా భయంకరంగా జగన్మోహన్ రెడ్డిని, వైసీపీ పార్టీని ట్రోల్ చేస్తూ వచ్చారు సోషల్ మీడియాలో. అది ఆ ట్రోలింగ్ ఎలా ఉందంటే కనుక, ఇండియాలోనే ఆ టాపిక్ ట్రెండింగ్లో ఉంది. ఓకే, ఆయన చెప్పిన రోజు నుంచి కూడా ఆ ట్రెండింగు, దాని మీద చర్చలు, డిబేట్లు ఇవన్నీ జరిగి కొంచెం అవమానకర రీతిలో జగన్మోహన్ రెడ్డి ఏంటి ఇట్లా మాట్లాడాడు, ఇదేం ప్రతిపాదన అని ప్రజల్లో కూడా చర్చ జరిగింది. అది ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి యాటిట్యూడ్ని, మనస్తత్వాన్ని, వైసీపీ పార్టీ మనస్తత్వాన్ని ప్రజలు ఈజీగా దాన్ని అర్థం చేసుకుని చర్చించడం మొదలుపెట్టారు. దానికి డైవర్షన్లో భాగంగా ఈ టాపిక్ వీళ్లకు అంది వచ్చింది. దాన్ని ఇమ్మీడియట్గా టేకప్ చేసేసి ఎప్పుడైతే ఏబిఎన్ ఇష్యూను తీసుకొచ్చేసి రచ్చ చేశారో, మావిగనే అనే టాపిక్ అది కొద్ది కనుమరుగైంది. ఇక్కడ మనం ఏంటంటే, మహిళలకు సంబంధించి ఎవరెవరు ఏమేం చేశారంటే, ఆ విషయానికి వస్తే మొన్ననే జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు అన్న అనే పదానికే జగన్మోహన్ రెడ్డి కలంకం అనేసి కూడా ఓపెన్గా చెప్పింది ఆమె. వాళ్ళ తల్లి మొన్న ఒక లెటర్ రాశారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఈ ఆస్తుల పంపకాలకు సంబంధించిన అంశం వచ్చినప్పుడు షర్మిలని అండ్ విజయమ్మ గారిని ఇదే వైసీపీకి సంబంధించిన నాయకులు దారుణంగా సోషల్ మీడియాలో దూషించారు. అసలు విజయలక్ష్మికి పుట్టలేదు షర్మిల అన్నారు. అంటే ఇట్లా ఇంకా టాపిక్స్ ఇంకా చాలా దారుణంగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఆ రోజు తప్పని జగన్మోహన్ రెడ్డి చెప్పలా. ఇదే వైసీపీ నాయకులకి జగన్మోహన్ రెడ్డి, మా ఫ్యామిలీలో ఎన్నో ఉంటాయి, మీరెందుకు ఇన్వాల్వ్ అవుతున్నారు, ఫ్యామిలీ వేరు పార్టీ వేరు, నా తల్లిని దూషిస్తారా, మా చెల్లిని దూషిస్తారని మాట్లాడలేదు. ఆ రోజు మౌనంగా ఉన్నాడు. ఏకధాటిగా ఇప్పటికీ షర్మిల మీద దాడి జరుగుతూనే ఉంటుంది. దీనికి కూడా జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి. ఈరోజు రాధాకృష్ణ గారు ఒక పదాన్ని వాడారు అన్నప్పుడు అంతగా మీరు స్పందించారంటే, అదే మీ పార్టీ వాళ్ళు మీ సొంత చెల్లెల్ని, తల్లిని దారుణంగా బూతుల దాడి చేసినప్పుడు ఆ రోజు ఎందుకు మీరు దాన్ని అడ్డుకోలేకపోయారు? ఆ రోజు ఎందుకు వాళ్ళని కట్టడి చేయలేకపోయారు? ఇప్పుడు కూడా ఆ డిస్కషన్ వస్తుంది ఇక్కడ. కాబట్టి ఏదేమైనా కూడా ఏ పత్రికాధిపతి కూడా మహిళలను కించపరుస్తూనో తక్కువ చేస్తూనో ఎవ్వరూ రాయరు. దేశంలో ఉన్న ఏ దినపత్రిక అయినా, ఏ టీవీ ఛానల్ అయినా కూడా ఆ ఇష్యూ తీవ్రతను బట్టి ఆ లైన్ను చెబుతారు తప్పితే అది మహిళలను కించపరిచినట్లు కాదు. కించపరిచినట్టు కాదు అది. అక్కడ ఆయన స్పష్టంగా చెప్పాడు, జగన్మోహన్ రెడ్డి ఏది చెబితే మీ భార్యలు కాదు అన్నా కూడా నమ్ముతారు అని చెప్పాడు. అంతే, గుడ్డిగా నమ్ముతా అంటే వాళ్ళు ఎంతగా జగన్మోహన్ రెడ్డి చెప్పే మాటలు నమ్ముతున్నారు అనే విషయాన్ని, ఆ తీవ్రతను తెలపడానికే భార్య అంటే భార్య కాదన్నా కూడా నమ్మేస్తారు. అంటే జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పినా కూడా సొంతంగా ఆలోచించరు, గుడ్డిగా నమ్మేస్తారు అనే విషయాన్ని కంపేర్ చేస్తూ చెప్పాడు ఆయన. అంతే. ఓకే, ఇక అమరావతి బిల్లు ఆమోదం పొందబోతోంది అన్న ఆనందం లేకుండా జగన్ మావిగన్ టాపిక్ తీసి సక్సెస్ అయ్యాడని అనుకోవచ్చా? ఇక్కడ ఒకటి ఉంది,
ఒక మనిషికి కానీ పిచ్చి ఉందనుకోండి, దానికి మందు పెట్టి మనం దాన్ని నయం చేయొచ్చు. మీలో పగ, ప్రతీకారం, కక్ష, ద్వేషం ఇవన్నీ ఉన్నాయనుకోండి, దానికి మందు ఉండదు. శుభమాని లోక్సభలో అమరావతి రాజధానిగా చట్టబద్ధత చేస్తూ ఉంటే దేశంలో ఉన్న అన్ని పార్టీలు ఆ అమరావతికి మద్దతు ఇస్తుంటే దానికి వ్యతిరేకంగా మాట్లాడిన ఏకైక పార్టీ వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అండ్ వైసీపీ పార్టీ. ఈవెన్ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా అమరావతికి మద్దతు ఇచ్చారు. వాళ్ళు పక్క రాష్ట్రమైన వాళ్ళు కూడా మద్దతు ఇచ్చారు. అమరావతి రాజధానిగా డెవలప్ కావాలి, దాని చట్టబద్ధతకి మేము కూడా మద్దతు ఇస్తామని ఇచ్చారు. ఒక్క జగన్మోహన్ రెడ్డి మాత్రమే ఇవ్వలేదు. ఇవ్వకుండా మళ్ళీ దానికి వ్యతిరేకంగా అసెంబ్లీలో నేను వస్తే కనుక అసెంబ్లీలో బట్టి నేను మార్చలేనా, లేదా మావిగన్ అనే ఒక స్కీమ్ అది తీసుకొచ్చేసి ఆయన చెప్పుకొచ్చాడు. ఇదే మావిగన్ గురించి మీరు ముందుగా మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎందుకు చెప్పలేదు? మీ ప్రభుత్వం రాకముందు మీరేం చెప్పారు? అమరావతికి అనుకూలం అని అసెంబ్లీ వేదికగా చెప్పారు. అధికారంలోకి వచ్చినాకేం చెప్పారు? 3 రాజధానులు అన్నారు. మీరు ఆ 3 రాజధానులు అన్నప్పుడే మావిగన్ గురించి ఎందుకు చెప్పలేదు? ఈ పాయింట్ కూడా ప్రశ్నిస్తారు ప్రజలు. తర్వాత అధికారం అంతా అయిపోయిన తర్వాత, అధికారం పోయిన తర్వాత మళ్ళీ ఏం చేశాడు? రాజధానికి ఎందుకు ఇన్ని వేల ఎకరాలు, 500 ఎకరాలు అయితే నాగార్జున యూనివర్సిటీ దగ్గర కట్టేయచ్చు అన్నారు. మళ్ళీ రాజధానికి 30,000 ఎకరాలు అవసరం ఉంటుందని అంతకుముందు చెప్పాడు. అన్నీ జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు ఇవన్నీ. కాబట్టి జగన్మోహన్ రెడ్డి చెప్పే దాని మీద ఏది చెప్పినా కూడా వీళ్ళు ఏది నమ్మేస్తారు వైసీపీ నాయకులు అనే విషయాన్ని చెబుతూ ఈ అంశాన్ని రాధాకృష్ణ గారు ఆ కొత్త పలుకులో చెప్పాడు. అంతే తప్పితే అది జగన్మోహన్ రెడ్డి చెప్పిందే ఇవన్నీ. 500 ఎకరాలు చాలు, 30,000 ఎకరాలు చాలు. నెక్స్ట్ లాస్ట్కు మొన్ననే ఏమన్నాడు? అసలు రాజధాని ఇక్కడ ఎక్కడ కడతారు? నదీ గర్భంలో కడతారా రాజధాని ఎవరైనా అనేసి అనింది ఆయనే. ఈరోజు మావిగన్ అనింది ఆయనే. రేపు ఇంకొకటి ఏమంటాడో చెప్పలేము. అంటే ఇది ఒక రకంగా చట్టబద్ధత అక్కడ వస్తుందన్నప్పుడు దాన్ని జీర్ణించుకోలేక పగ, ప్రతీకారం, ద్వేషంతో ఆయన ఆ మాటలు అన్నాడు అనేసి మనం అనుకోవాలి. ఇప్పుడు అమరావతికి 2 లక్షల కోట్లు అంటున్నారు. ఎవరు చెప్పారు 2 లక్షల కోట్లని? ఎవరిని అధికారికంగా చెప్పారా 2 లక్షల కోట్లు అవుతుందని? లేదు కదా. కాబట్టి అమరావతి అంటే జగన్మోహన్ రెడ్డికి కక్ష, అమరావతి అంటే జగన్మోహన్ రెడ్డికి సరిపోదు, అమరావతిలో పెట్టుబడులు రాకూడదు, అమరావతిలో రియల్ ఎస్టేట్ రాకూడదు, అమరావతిలో పనులు జరగకూడదు అనే ఉద్దేశంతో వాళ్ళని బెదిరించడానికి ఈ మావిగన్ అనే అంశాన్ని తీసుకొచ్చినట్లుగా ప్రజలు అనుకుంటున్నారు. ఇప్పటికీ అమరావతికి ఆయన మద్దతుగా లేడు. దేశంలోని పార్టీలంతా మద్దతు ఇచ్చినా మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన జగన్మోహన్ రెడ్డి మాత్రం అమరావతికి మద్దతుగా లేడు. ఆ విషయాన్ని క్లారిటీతో చెప్పేశారు. మళ్ళీ రేపేం చెప్తారో చూడాలి. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని ఇంటర్వ్యూలలో వీళ్ళెవరు ఇండ్లు కట్టుకోలేదు, అమరావతిలో నేను ఇండ్లు కట్టుకున్నాను, అమరావతి రాజధాని అని కూడా ప్రకటించాడు. దీనికి మన ఈ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎలా తయారయ్యాయంటే, రాబోయే భవిష్యత్తులో ఇదే ప్రతీకారం, పగ, కక్షలు, అసూయలు, ద్వేషాలు ఉంటే ఆంధ్రప్రదేశ్ బాగుపడదు. ఆంధ్రప్రదేశ్లో 2029 ఎన్నికల్లో ఏదో ఒక రాజకీయ పార్టీ రాజకీయంగా చచ్చిపోతే తప్పక
ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు లేదు. అది టీడీపీ చచ్చిపోతుందా, జనసేన చచ్చిపోతుందా, వైసీపీ రాజకీయంగా చచ్చిపోతుందా అనేది 2029లో ప్రజలు డిసైడ్ చేసుకుంటారు. లేకపోతే ఆంధ్ర రాష్ట్రం ఇలాగే బగ మండి రావణ కాష్టంలా దహించుకుపోతూనే ఉంటుంది. దీనికి వేరే మార్గం లేదు. ఏదో ఒక రాజకీయ పార్టీ దీనికి సొల్యూషన్. ఆంధ్రప్రదేశ్లో ఏదో ఒక రాజకీయ పార్టీ 2029లో రాజకీయంగా చచ్చిపోతే తప్పక ఆంధ్రప్రదేశ్ బాగుపడదు. ఇది క్లియర్ కట్గా మనం చెప్పుకోవచ్చు. ఓకే, ఇక జగన్ మావిగన్ ప్రతిపాదనతో కమ్మ సామాజిక వర్గంలో రియల్టర్స్లో భయం పెరిగిందంటారా? ఇక అమరావతి పూర్తి కాదు అనే భావన వచ్చిందంటారా? ఒకటి, అమరావతిలో కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన రియల్ ఎస్టేట్ వాళ్ళే వర్కులు చేయటంలే. కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన రియల్టర్లంతా కూడా దేశవ్యాప్తంగాను అలాగే హైదరాబాదులో కూడా వాళ్ళు వర్కులు చేసుకుంటుంటారు. అమరావతి ఒకటే కాదు అక్కడ. దాని ఏదో కమ్మ సామాజిక వర్గాన్ని వాళ్ళొక్కరే బిల్డర్స్ కాదు కదా, చాలామంది బిల్డర్స్ ఉన్నారు. బిల్డర్స్ అమరావతిలో చేయని అవసరం లేదు. ఈరోజు అమరావతిలో వర్క్లు ఎవరు చేస్తున్నారు? రెడ్డి సామాజిక వర్గం వాళ్ళే ఎక్కువ కాంట్రాక్టులు రెడ్డి సామాజిక వర్గం వాళ్ళే చేస్తూ ఉన్నారు. ఓకే, కమ్మ సామాజిక వర్గం వాళ్ళు కాదు కదా. మెగా కృష్ణారెడ్డి ఎవరు? కీలకమైనవన్నీ వాళ్ళే చేస్తున్నారు వర్క్స్ అన్నీ. షిరిడి సాయి ఎలక్ట్రికల్కి సంబంధించిన ట్రాన్స్ఫర్ల కాంట్రాక్టు ఇవన్నీ ఎవరు? రెడ్డీసే కదా. ఇంకా ఎంతోమంది రెడ్లు చేస్తున్నారు అక్కడ. కన్స్ట్రక్షన్స్ కానీ ఇవన్నీ కానీ వాళ్ళు చేస్తూ ఉన్నారు. దీంతో కమ్మ సామాజిక వర్గం వాళ్ళు రియల్ ఎస్టేట్లో చాలా తక్కువ. వాళ్ళ ఇండస్ట్రీస్ మీద ఉంటారు, వేరే అదర్ బిజినెస్ ఉంటారు. కానీ ఈ రియల్ ఎస్టేట్లో ఈ కమ్మ సామాజిక వర్గం చాలా తక్కువ. వాళ్ళేదో నష్టపోతారు, వాళ్ళ కోసం ఏదో అమరావతి అనేది అది వాస్తవం కాదు. అమరావతి రాజధానిగా 2 లక్షల కోట్లు పెట్టి ఒకే దగ్గర కేంద్రీకృతం చేస్తే మిగిలిన రాష్ట్రాలన్నీ కూడా నష్టపోతాయి. దీనివల్ల తెలంగాణ రాష్ట్రంలో ఏ విధమైన ప్రాంతీయ ఉద్యమాలు జరిగాయో ఇక్కడ కూడా జరిగే అవకాశం ఉంది అని వైసీపీ వాదిస్తోంది. ఈ వాదనలో నిజమెంత? ఇక్కడ అమరావతిలో అన్నీ అక్కడే కేంద్రీకరిస్తున్నారనేది రాంగ్ ఇన్ఫర్మేషన్. ఈరోజు డేటా సెంటర్స్ కానీ వైజాగ్లో ఎన్ని ఇచ్చారు ఉత్తరాంధ్రకు సంబంధించి? అంటే వీళ్ళ ప్లానింగ్ ఎట్లా ఉందంటే కూటమిది అన్ని ప్రాంతాలను గతంలో అధికారంలో ఉన్నప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు తిరుపతికి సంబంధించి రాయలసీమకు సంబంధించి ఏమేమి కంపెనీలు ఏవి ఇన్వెస్ట్మెంట్స్ ఇన్స్టిట్యూషన్స్ పెట్టాలి, ఉత్తరాంధ్రకి ఏం పెట్టాలి అని ఈక్వల్గానే షేర్ చేసుకుంటారు, డీసెంట్రలైజ్ చేశారు. ఇప్పుడు అంతా అమరావతిలోనే పెడుతున్నారు అనేది అవాస్తవం. అమరావతిలో ఎయిర్పోర్ట్ కావాలా, మంచి ఇంటర్నేషనల్ గ్రౌండ్ కావాలా, అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్స్ కావాలా, హైకోర్టు కావాలా, యూనివర్సిటీ ఎడ్యుకేషన్ సెంటర్స్ కావాలా, అవి మామూలుగా వస్తాయి. మిగతా ప్రాంతాలకు ఏ విధంగా అయితే ఉంటాయో అమరావతిలో అయ్యే ఉంటాయి. కాకపోతే అమరావతి అనేది ఒక రాజధానిగా మాత్రం పెట్టుకున్నారు. తిరుపతి బ్రహ్మాండమైన సిటీ, వైజాగ్ బ్రహ్మాండమైన సిటీ, నెల్లూరు ఇవన్నీ తీసుకునే కూడా మంచి నగరాలు ఇవన్నీ కూడా. కాకపోతే అమరావతి అనేది రాజధానిగా ఉంటుంది కాబట్టి అక్కడ ఏవైతే మిగతా ప్రాంతాలు ఏవైతే ఉంటాయో అవి అక్కడే ఉంటాయి. అమరావతిలో కూడా అవే ఉంటాయి, అక్కడికంటే కొన్ని 2-3 ఎక్కువగా ఉంటాయి అంతే. ఓకే, సో దీనివల్ల ఏం ప్రాబ్లం జరగదు, అన్ని చోట్ల వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు అమౌంట్. ఎందుకండి దగ్గర కేంద్రీకృతం చేయట్లేదు. రేపు మీరు అదే శ్వేతపత్రం అడగచ్చు కదా వైసీపీ వాళ్ళు. మీరు ఉత్తరాంధ్రకి ఏ కంపెనీలు తీసుకొచ్చారు, అక్కడ ఏం చేస్తున్నారు, ఏ ఇన్స్టిట్యూషన్స్, రాయలసీమ ఏమిటి, ఇవన్నీ కూడా వాళ్ళు అడగచ్చు గవర్నమెంట్ని. మరి వైసీపీ ఎలా ఆరోపిస్తోంది? మరి ఆరోపణలు పొలిటికల్ పార్టీస్ కదా. పొలిటికల్ పార్టీ అయినప్పుడు ఏదో ఒకటి ఆరోపణ చేస్తూనే ఉంటాయి. ఇప్పుడు మావిగన్ ఎట్లా అయితే అన్నాడో జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడు 2 లక్షల కోట్లు 3 లక్షల కోట్లు అమరావతికి పెట్టేస్తున్నాడు చంద్రబాబు అని కూడా ప్రచారం చేసేస్తారు. ఈ సహజంగా జరిగేటి రాజకీయ పాలిటిక్స్లో దాన్ని కొంతమంది నమ్ముతారు. వాళ్ళు ఆ విధంగా ఆరోపణలు వచ్చినప్పుడు అవతల పార్టీలు కూడా క్లారిఫికేషన్ ఇస్తూ వస్తాయి ప్రజలకి. ఈ సహజంగా జరిగే ఆరోపణలు తప్పితే వేరేటి కాదు. ఈరోజు
జగన్మోహన్ రెడ్డి గారు ఏబిఎన్ రాధాకృష్ణ గారిని కూడా బెదిరించాడు. మేము అధికారంలోకి వస్తే నిన్నేదో చేసేస్తానని కూడా ఆయన వార్నింగ్ ఇచ్చాడు. ఇట్లా వార్నింగ్లు ఇవ్వడం వల్ల జగన్మోహన్ రెడ్డి నేను ఏం నష్టపోతున్నాను, నా పార్టీ ఏం నష్టపోతుంది అనే ఆలోచనలో లేరు వీళ్ళు. బెదిరింపు వార్నింగ్ ఇచ్చినప్పుడు అప్పటి వరకు చప్పట్లు బాగుంటాయి. ఇప్పుడు మీడియా యజమానుల్ని అట్లా బెదిరించుకుంటూ పోతే జగన్మోహన్ రెడ్డికి కూడా ఒక మీడియా సంస్థ ఉంది కదా. ఈరోజు ఆంధ్రజ్యోతి దగ్గరికి వచ్చేసి ఒక ఇష్యూ మీద ధర్నాలు ఇవన్నీ చేసినప్పుడు, అటాక్ చేసినప్పుడు, రేపు ఏదైనా మీ పత్రికలు వచ్చినా కూడా మిగతా వాళ్ళు కూడా మళ్ళీ మీ ఆఫీసుల మీద దాడులు చేయటం ఇంకోటి చేయటం జరుగుతుంది కదా. కాబట్టి ఒక మీడియా మేనేజ్మెంట్ను యజమానిని బెదిరించేటప్పుడు మేము కూడా మీడియా యజమానులమే అనే ఆలోచన జగన్మోహన్ రెడ్డి కలిగి ఉండాలి. రేపు వాళ్ళ మేనేజ్మెంట్ని ఎవరైనా బెదిరించవచ్చు, వార్నింగ్ ఇవ్వచ్చు. ఇట్లా మీడియా సంస్థల యజమానులు వార్నింగ్లు ఇచ్చుకుంటూ పోతే చూసే ప్రజల్లో ఎట్లుంటుందంటే ఒక ఆ వాతావరణం అనేదే విలువ లేకుండా పోతుంది చివరికి. మీరు రాధాకృష్ణ అనే వ్యక్తి తప్పు జరిగింది అంటే మనం లీగల్గా నోటీస్ ఇస్తాం. ఏదైనా పత్రికలో మనం ఏమైనా ఫీల్ అయినా మన గురించి తప్పుగా వచ్చిన ఏదైనా లీగల్ నోటీసులు ఇచ్చి దానికి పరువు నష్టము ఇంకోటి ఇతరత్ర వ్యవహారాలు మనం వేస్తారు. అది సహజంగా జరిగేది. అందరూ కలిసి ఆఫీసుల మీద దాడి చేసుకుంటూ పోతే ఇప్పటికీ ఏ టీవీ ఛానల్ ఉండేది కాదు, ఏ ఆఫీస్ ఉండేది కాదు, పేపర్ ఆఫీస్. అంతే కదా. ఇప్పుడు ఏదైనా లీగల్గా చట్ట పరిధిలో, న్యాయ పరిధిలో ఫైట్ చేస్తాం. మనల్ని టార్గెట్ చేసి ఇంకోటి చేస్తే కనుక మనం వాళ్ళని చట్టపరంగా, న్యాయపరంగా ఫైట్ చేస్తాం. మనం మీడియా సంస్థల మీదకి దాడులకు వెళితే అదే కనుక అందరూ నేర్చుకుంటే ఏ టీవీ ఛానళ్ళు, ఏ పత్రికా ఆఫీసు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉండవు. ఉదయం లేచిన పేపర్ వచ్చినప్పటి నుంచి పోయి దాడులు చేసుకుంటూ ఉంటారు. ఆ విధమైన కల్చర్ కనుక అలవాటు పడ్డారంటే రాబోయే రోజుల్లో మనం ఆ దినపత్రికల్లోనూ, టీవీ ఛానల్స్లోనూ మా ఛానల్ మీద దాడి జరిగింది, మా ఛానల్ మీద దాడి జరిగింది అని చెప్పేసి వాళ్ళే పబ్లిష్ చేసుకునే రోజులు వస్తాయి. రైట్ సార్. ఈ సమకాలీన అంశాలకు సంబంధించి మీ విశ్లేషణ అందించేందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.